అందరికీ నమస్తే। ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిటీస్ట్ ఖలీదా పర్వీన్ మేడం గారు ఉన్నారు। మరి గత కొన్ని రోజులుగా ఒక వారం 10 రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు యూట్యూబర్ చిల్కా ప్రవీణ్ మహమ్మద్ ప్రవక్త గురించి చేసినటువంటి వ్యాఖ్యల గురించి గాని లేదా బ్రదర్ షఫీకి సంబంధించి చిల్కా ప్రవీణ్ కి సంబంధించి జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది చిలికి పెద్ద గాలివాన్ లాగా మారిపోయింది। అటు ఆంధ్రప్రదేశ్ లో పలు పోలీస్ స్టేషన్లలో చిల్కా ప్రవీణ్ మీద కేసు నమోదైనది, తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా నమోదైనది। షఫీ ఏం చేస్తున్నాడంటే కొన్ని న్యూస్ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వేరే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేకపోతే శాటిలైట్ ఛానల్స్ కావచ్చు వీటి గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ఈ 10 రోజుల గురించి। కాబట్టి మన ముందు మేడం గారు ఉన్నారు, అసలు ఏం జరుగుతా ఉంది, అసలు షఫీ ఏంటి, చిల్కా ప్రవీణ్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేటటువంటి అంశం మీద మనం తెలుసుకోబోతా ఉన్నాం। ముందుగా మేడం నమస్తే మేడం, చెప్పండి చిల్కా ప్రవీణ్ కి సంబంధించి షఫీకి సంబంధించి గత కొన్ని రోజులుగా వారు నడుస్తా ఉన్నది, ఆ వారు వాళ్ళ పర్సనల్ ఇష్యూనా లేకపోతే దాన్ని మతాలకి కూడా పూసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, దాన్ని ఎట్లా మనం చూడొచ్చు? అయితే నేను నా పేరు ఖలీదా పర్వీన్, మీకు చెప్పారు సోషల్ యాక్టివిస్ట్ ని। అయితే చిల్కా ప్రవీణ్ గురించి నాకు పెద్దగా అంతగా తెలియదు అంతకు ముందు। ఎప్పుడైతే ఓల్డ్ సిటీలో ప్రొటెస్ట్ జరిగిందో అప్పుడు ఒక వీడియో చూసాను, మన ప్రవీణ్ గారి యొక్క వీడియోలో ఇలాంటి డైలాగ్ పెట్టాడు, అది చూసాను, అది నాకు కూడా బాగా అనిపించలేదు, తప్పుగా అనిపించింది। ఆ తర్వాత ప్రొటెస్ట్ చూసాను, 2-3 దగ్గర ప్రొటెస్ట్ ఇంకా జరిగింది। ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్ గా ప్రవీణ్ గారి వీడియో చూడడం నేను మొదలెట్టాను, ఒక దాదాపు ఒక 8-10 వీడియోస్ చూసాను। ఇప్పుడే తెలిసింది, అంటే ఈ వారంలోనే నాకు ప్రవీణ్ అంటే ఎవరో తెలిసింది। ఆ తర్వాత ఒక సోషల్ యాక్టివిస్ట్ తోటి ఆయన నెంబర్ కూడా తీసుకున్నాను, పర్సనల్ గా మాట్లాడితే ఏంటయ్యా బాబు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడదాన్ని చేస్తే ఫోన్ పని చేయట్లేదు అంటే తర్వాత తెలిసింది ఆయన అసలు పోలీసు అబ్స్కాండ్ లో ఎక్కడొక్కడ ఉన్నాడని చెప్పి ఫోన్ ఇంకా సర్లే నేను పెట్టేశాను ఇంకా అట్లాగే। ఆ తర్వాత మళ్ళీ నేను చూస్తూనే ఉన్నప్పుడు మీ ఛానల్ నుంచి ఒకటి వచ్చిన తర్వాత మీ ఛానల్ వాళ్ళకి నేను మెసేజ్ పెట్టాను, నాకు మీ స్టూడియోలో వచ్చి ఈ విషయంలో మాట్లాడాలి, ఎందుకంటే ప్రవీణ్ గారికి మెసేజ్ ఇవ్వాలి నేను। మేడం మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇదే స్టూడియోలో చిల్కా ప్రవీణ్ సంవత్సరాలు పనిచేసినాడు, తెలిసింది నాకు, ఆయనకు ఆశయం లేదు అప్పుడు ఛానల్ ద్వారా తెలిసింది, అందుకే మీ ఛానల్ కి వస్తాను। అయితే అంటే ఒక మంచి ఉద్దేశంతో మీరు ఆయన్ని తీసుకొచ్చారు, ఇక్కడికి వచ్చి అవకతవకలు చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళగొట్టారు, అది కూడా తెలిసిపోయింది। ఇక్కడ నుంచి దాడి జరిగింది, ఇక్కడ దాడి జరిగింది, దారి అది ఉంటది తప్పనిసరిగా, అలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది। అయితే ఇప్పుడే తెలిసిన తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ చూస్తున్నప్పుడు మళ్ళీ బ్రదర్ షఫీది గురించి కూడా వాళ్ళ 2-3 వీడియోలు నేను వాళ్ళు చూసాను, సిగ్నేచర్ స్టూడియోలో ఆయన చూసాను। అంటే ఇటు కొంచెం అటు కొంచెం చూడడానికి నాకు మంచి, అంటే బ్రదర్ షఫీ గురించి నాకు కొంచెం ముందు తెలుసు, ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీలో ఉన్నాడు కాబట్టి ఆయన యాక్టివిటీస్ గురించి కొంచెం తెలుసు, అంత డీటెయిల్ గా తెలియకపోయినా he was a religious personal, రిలీజియస్ ప్రమోషన్ లో ఉంటాడు, ఇప్పుడేమో మోటివేషనల్ స్పీకర్, సిగ్నేచర్ స్టూడియోలో ఇంతకు ముందు కూడా ఒకసారి ఇంటర్వ్యూ, అంతవరకే, అంతకన్నా పెద్దగా నాకు పరిచయం లేదు, అంతకన్నా పెద్దగా డీప్ గా నేను వెళ్ళను కూడా లేదు। కాకపోతే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ 2 కూడా మొత్తం విన్నాను అనమాట। అయితే ఇప్పుడు ప్రవీణ్ గారి వీడియోలో చెప్పాడు క్లియర్ గా, నేను ఇట్లా స్లిప్ ఆఫ్ ద టంగ్ అయిపోయింది, నేను నెక్స్ట్ క్షమించాలి, నేను వీడియో డిలీట్ చేసేసాను, సారీ అని చెప్పాడు। తర్వాత ఇంకోసారి కూడా సారీ అని చెప్పి డీటెయిల్ గా చెప్పాడు। తర్వాత ఇవాళ షఫీ గారి ద్వారా తెలిసిందంటే లైవ్ లో ఏదైతే పెట్టాడో అది అప్పుడు డిలీట్ చేయలేదు, ఆ మధ్యలో ఎఫ్ఐఆర్ లైన్, అయితే ఇక్కడ ప్రవీణ్ గారి మాటలు ఏంటంటే ఆయన ఎడిట్ చేసిన వీడియో పెట్టాడు, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఎడిట్ చేసి పెట్టాడు అని అంటున్నాడు। ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో నేను వెళ్ళటం లేదు। ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రవీణ్ గారికి స్పెషల్ గా, మీకు షఫీకి ఎలాంటి వైర్యం ఉంటే మీరు చూసుకోవాలి, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారా, డిబేట్ చేస్తారా, డిస్కస్ చేస్తారా, తన్నుకుంటారా, కొట్టుకుంటారా, ఏం చేసుకుంటారు, ఎఫ్ఐఆర్ వేసి చేసుకుంటారా, కోర్టులో పోతారా, ఏం చేసుకోండి, కానీ షఫీ మీద కోపంతో
మీరు షఫీ యొక్క రిలీజియన్ అంటే ఇస్లాం, మా రిలీజియన్. అవును. ఆ రిలీజియన్ మీద మీరు అటాక్ చేశారు. అంటే ప్రాఫెట్ మొహమ్మద్ గారి యొక్క వయస్సు మాట్లాడుతూ, వారి వివాహం గురించి మాట్లాడుతూ, వాళ్ళ భార్యల గురించి ప్రస్తావిస్తూ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇచ్చారే అది తప్పుడు ఎక్స్ప్లెనేషన్ అండి. అది నీచమైన ఎక్స్ప్లెనేషన్. హాఫ్ నాలెడ్జ్ కూడా పర్వాలేదండి, నాట్ నాలెడ్జ్ చేస్తాను. నీచమైనటువంటి అంటే ఇన్సల్టింగ్ పర్పస్ అన్నమాట. అంటే మీరు డెలిబరేట్ గా చేయలేదు, అది కావాలని. అంటే షఫీని డిఫేమ్ చేయడానికి షఫీ యొక్క ప్రాఫిట్ ని కూడా ఇంత దిగజార్చి మాట్లాడగలనట్టుగా మీరు మాట్లాడారు. అది తప్పు చేశారు. ఒక వ్యక్తి వేరే, వ్యవస్థ వేరే కదా మేడం. ఇప్పుడు వ్యక్తికి సంబంధించి మొత్తం మతాన్ని బూయడం అనేది కరెక్ట్ కాదు. అంటే అది మీరు స్లిప్ ఆఫ్ ద టంగ్ అని చెప్పడానికి వీల్లేదు. సారీ ఎట్లా చెప్పారు మీరు? వయసు వరకే చెప్పారు. అట్లా కాకుండా వయసు వలన మాకేం పెద్ద మనస్తాపం చేయలేదు. మీరు ఏదో ఎక్స్ప్లెనేషన్ చేశారో అది మొత్తం ముస్లిం కమ్యూనిటీలోకి మనస్తాపం తెచ్చిపెట్టింది. అలా మీరు సారీ చెప్పలేదు. సరే, ఇంకా తర్వాత షఫీ గారి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ క్యారెక్టర్ గురించి ఏమో మీరు చెప్తున్న ఎవిడెన్స్ మీ దగ్గర ఉండొచ్చు. చెప్తున్నారు కదా, ఇవన్నీ మీ దగ్గర ఉండొచ్చు ఎవిడెన్సెస్. ఉంటే ఆ ఎవిడెన్స్ ని బట్టి మీకు ఎలాంటి స్టెప్ తీసుకోవాలో మన దగ్గర అన్ని ప్రాసెస్ ఉన్నాయి, ప్రొసీజర్లు అన్ని ఉన్నాయి. పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వెళ్ళండి, కేసు పెట్టండి. కానీ ఆ వైద్యంతో ఈ విధంగా ఏర్ చేయడంలో చేస్తే మన ప్రజల్లో ఇప్పటికీ జర్నలిజం పైన చాలా నమ్మకం ఉంది. నమ్మకం. ఏర్లో వచ్చినటువంటి ఏ చెత్త మాట్లాడినా కూడా చాలా మంది నమ్మే దీంట్లో ఉన్న స్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు ఇంతమంది మనోభావాలు దెబ్బతినేటువంటి మాటలు మాట్లాడితే ఎట్లా ఊరుకుంటారనుకున్నారు? అదొక పెద్ద పొరపాటు చేశాడు. అయితే ఇంకా పెద్ద గ్రేవ్ మిస్టేక్ ఏం చేశాడంటే, నాకు అసలు ఆయన గురించి చెప్పాలి కొంచెం, ఒక చెప్పండి. ప్రవీణ్ గారు, మీరు ఈ వీడియోతో తప్పకుండా చూస్తారు. మన దగ్గర నుంచి ఈ ఛానల్ నుంచి వచ్చిన వీడియో తప్పకుండా. అయితే మీలో నెగటివిటీ నిండిపోయింది. మీకు జరిగినటువంటి కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, జర్నలిజం డిపార్ట్మెంటల్ గొడవలు కావచ్చు, ఏదైనా కావచ్చు. దానివల్ల మీకు వైద్యం మీలో పెరిగి 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 మీలో మీ జర్నలిజం లాంగ్వేజ్ మారిపోయి ఫ్రస్ట్రేషన్ తర్వాత అది ఫ్రస్ట్రేషన్ లో ఎలాంటి మాట అంటే ఇంకా ఇట్లా తూట్లు పడిచేటువంటి మాటలు అదో జర్నలిస్ట్ పనికిరాదు. ఇన్సల్టింగ్, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు మళ్ళీ ఎగతాళి చేస్తూ ఒక జర్నలిస్ట్ ఎవరైనా కరెక్షన్ చేస్తే ఎగతాళి చేసేట్టుగా మాట్లాడకూడదు. నేను మీరు ఇంత చెప్పినప్పుడు మీ మీద చాలా కోపం ఉందండి నాకు, కానీ అయినా కూడా ప్రవీణ్ గారు అని పిలుస్తున్నాను. అది మన ఎథిక్స్ అండి, అది మన వాల్యూస్. అట్లా ఉండాలి మనం. కాబట్టి మీరు ఆ ఎథిక్స్ ని, వాల్యూస్ అన్ని వదిలిపెట్టేసి వాడు వీడు మాట్లాడుతూ ఎంత చేశారంటే మతపరమైనటువంటి నమ్మకాలని కూడా పాడు చేసే ప్రయత్నం చేశారు. నెగటివిటీ మీలో నిండిపోయింది. మీకు కౌన్సిలింగ్ అవసరం, అంటే మెంటల్ అయిపోతారు, ఎర్రగట్లకి వెళ్ళిపోతారు మీరు ఈ విధంగా ఉన్నట్లయితే. అది చెప్పడానికి వచ్చాను. మీరు బయటకు వచ్చిన తర్వాత పోలీసు పట్టుకుంటారు, ఏం చేస్తారు, మరి మీరు బయటకు వస్తారు. మీరు వెంటనే ఒక కౌన్సిలింగ్, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ సెషన్ తీసుకోండి. మీ నెగటివిటీ ఉన్నటువంటి మీ మైండ్ లో అన్ని పోయి పాజిటివిటీ వస్తే మీరు మంచి జర్నలిస్ట్ గా రాణించగలరు. మీలో ఆ ప్రావీణ్యత. ఎందుకంటే ఇప్పుడు అసలుకే కొంత ముస్లిం, హిందూ ఇదంతా కూడా నడుస్తా ఉంది. ఈ నడిచేటటువంటి సమయంలో ఇలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే అది ఇంకా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇతను అసలు యాక్చువల్లీ బేసిక్లీ ఇంకొంచెం వీడియో చూస్తే అన్యాయం ఎవరికి జరిగితే వాళ్ళ గురించి పోట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తి పోయి ఈ విధంగా తయారయ్యాడేంటి నాకు బాధ. ఈ విధంగా అందుకే అంటున్నాను, కౌన్సిలింగ్ తీసుకోండి, కొంచెం మీరు పాజిటివ్ అయిపోతారు, మళ్ళీ పనికి వస్తారు. తర్వాత ఇంకొక విషయం, ఎంత లేఖిగా మీరు ప్రవర్తించారంటే, ఎంత హేయంగా ప్రవర్తించారంటే ప్రవీణ్ గారు, మీరు వినండి. ఉర్దూలో ఒక సామెత ఉంది, దుష్మన్ కా దుష్మన్ దోస్త్, శత్రువుకి శత్రువు దోస్త్ అయిపోతారు. అంటే ఇప్పుడు మీరు ఒక వీడియోలో ఏం చెప్తాడంటే, ఆ వీడియో కావాలని మీకు ఫార్వర్డ్ చేస్తాను, ప్లే చేయమంటే ప్లే కూడా చేస్తాను.
దాంట్లో ఏం చెప్తాడంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, విహెచ్పి వీళ్ళని అడ్రస్ చేస్తూ మీ ద్వారా కొంత హిందూ పీపుల్ మీద కొంత ట్యాక్స్ అవి చేస్తుంటారు కాబట్టి కొంచెం నేను మీతో ఏకీభవించలేదు, కానీ ఈ షఫీ విషయంలో మీకు 100కి 200% నేను ఏకీభవిస్తాను, వీళ్ళని పట్టుకోండి, వీళ్ళు అన్నండి చేయండి అంటున్నాడు. అంటే నీ వ్యక్తిగత కుట్ర గురించి ఒక శత్రువుతో కూడా చేయగలుగుతా, రేపు పాకిస్తాన్ కూడా నువ్వు చేయగలుగుతావు. అంతే. ఇవాళ ఎదురుగా ఉన్నటువంటి శత్రువు షఫీ, రేపు దూరంగా ఉన్నటువంటి శత్రువు పాకిస్తాన్. ఇలాంటి మైండ్ సెట్ పనికిరాదు. శత్రువులానే చూడాలి, మిత్రులు మిత్రులానే చూడాలి. అంటే శత్రువులు కూడా అటాక్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇతన్ని వెలియడానికి అతనితో కేఎల్పి కుట్ర చేయడం అన్నది ఇది జర్నలిజానికి ఇంకా ఎథిక్స్ లో లేనటువంటి పని చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఛానల్ పనికిరాదండి. మీ ఛానల్ అసలు మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ ఇప్పుడు పనికిరారు. ఎందుకంటే ఇలాంటి వ్యవహారం ఒక జర్నలిస్ట్ చేయకూడదు. ఎవరో రోడ్ మీద పోయే రోమియోనో, ఇంకెవరో గుండానో, ఇంకెవరో రౌడీషో చేస్తే అది వేరే మాట, కానీ మీరు యాజ్ జర్నలిస్ట్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ లో ఎన్నో మంచి పని చేసినటువంటి మనిషి ఇలాంటి పని చేశారంటే మీకు ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. యూ హ్యావ్ టు గెట్ ట్రీటెడ్ యువర్ సైకిల్. అది నేను చెప్పాల్సిన, అది ఆ విషయాన్ని ముందుగా చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు మీరు ఎంత అరిసి పెట్టుకున్నా ముస్లిం ప్రపంచం మిమ్మల్ని మాఫ్ చేయదు. ఎందుకంటే మీరు ప్రాఫెట్ మొహమ్మద్ గారి భార్యల గురించే కాదు, ఇంకా ప్రాఫెట్ భార్యల గురించి కూడా, ఇబ్రాహిం అలైహిస్సలాం, మరియం, ఇంకా దావుద్, ఇంకా చాలా మంది భార్యల గురించి కూడా తప్పుగా మాట్లాడాడు. మళ్ళీ ఇన్ జనరల్ స్త్రీల గురించి కూడా కించపరిచి మాట్లాడాడు. అంటే చట్టాల గురించి జర్నలిజం అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వాలు ఓట్లు ఎంచుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాయి. వాళ్ళు ఆ గ్యారంటీలో హామీలో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అని ఇస్తారు. ఈ జర్నలిస్టులు అంత డెప్త్ లో దేవుళ్ళ గురించి మాట్లాడి కమ్యూనిటీ గురించి మాట్లాడతారు. అసలు జర్నలిజం అంటే ఇప్పుడు 4th పిల్లర్ ఈ ప్రజలకు ఏం అన్యాయం జరుగుతా ఉంది, ప్రజల పక్షాన దేవుళ్ళ గురించి, ఇప్పుడు మమ్మల్ని ఎక్కడెక్కడ ధర్నా అవుతుంది అనుకోండి, అంటే ఎక్కడ అసెంబ్లీ అవుతున్నారు అక్కడ మమ్మల్ని పోనివ్వరు. మా వైపు నుంచి మీరు వెళ్ళి మాట్లాడడానికి అక్కడ తీసుకొచ్చి వాళ్ళతో క్వశ్చన్ చేయడానికి వెళ్తారు. అసలు కనపడిన దేవుళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ ప్రజలకి, ఇక్కడ ఉన్న ప్రజలకు రుద్దడం ఎందుకు? అసలు ఇదేంటిది? ఇది మన దేశానికి పట్టినటువంటి దరిద్రం అండి. ఇది కొన్ని సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, ఇక్కడ గుడి ఉందా, అక్కడ మస్జిద్ ఉందా, ఇక్కడ అది ఉందా, ఇదే దీంట్లోనే ఇలాంటి వాళ్ళు దీనికి ఆద్యం పోయడం. అదే కదా నడుస్తుంది. అయితే ఇప్పుడు ఛానల్స్ వాళ్ళు కూడా ఇలాంటి జరిగినప్పుడు పదే పదే దాన్ని ప్రమోట్ చేయకూడదు. ఎఫ్ఐఆర్ అయిపోయింది, చూసుకుంటారు, కోర్టు చూసుకుంటారు, అయిపోయింది. అది అగోరి 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 మొత్తం జైలు వెళ్ళేదాకా అగోరి, రోజు పొద్దున్న లేచిన ఫ్రెండ్స్ అగోరి. ఎందుకంత చూపించాలి? చూపించాల్సిన చాలా ఉన్నాయి, చెప్పాల్సిన చాలా ఉన్నాయి, అది చూపించకుండా ఇవన్నీ ఎందుకు? అందుకని మన ఛానల్, మన వెబ్ ఛానల్స్ కానీ మీడియా ఛానల్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా అవి కూడా తన స్టాండర్డ్ దిగి పనిచేస్తున్నాయి. కాబట్టి ఇంకా చాలా మందికి ఇది అలా అలసుగా అయిపోయింది. బ్రదర్ షఫీ గురించి ఏం చెప్తారు షార్ట్ గా? బ్రదర్ షఫీ గురించి బ్రదర్ షఫీ లాంటి వాళ్ళు అందరూ, ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఇంక్లూడింగ్ మీ, ఇస్లాం ఏం చెప్తుందంటే బాగా ఎక్కువ ఎగరకు, అంత పడానికి పోకు, మధ్యలో నడు. మనకేదో పేరు వచ్చిందంటే ఉబ్బిపోయి ఇంకా ఎగిరిపోకూడదు, పడిపోతాం. కాబట్టి మనం మధ్యస్థంగా నడవాలి. పేరు వచ్చినా రాకపోయినా, డబ్బు వచ్చినా వెల్త్ వచ్చినా రాకపోయినా మనం మధ్యస్థంగా నడవాలి. అది ఇస్లాం టీచింగ్. ఆ టీచింగ్ కానీ మీరు అడాప్ట్ చేసినట్టయితే, చేసి ఉంటే కూడా మంచిదే ఉండేది. మతాన్ని వాడుకొని ఎక్కువగా డబ్బులు సంపాదించుకుంటా ఉన్నాడు అనేది ఒక ఆరోపణ మీద కొంత ఆరోపణలు ఎన్నో వస్తాయండి. ఆ బ్రదర్ షరీఫ్ యొక్క ఆరోపణలు నిజమా కాదా అన్నటువంటి, నేను స్ట్రింగ్ ఆపరేషన్ చేయలేదు, నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి వాటి గురించి నేను పోను. అలా కానీ చేసినాడని అంటే రుజువు అయితే అది తప్పు, అది తప్పు. కాబట్టి అది రుజువు అయితే మాకు తప్పు అని చెబుతూ బ్రదర్ షఫీక్ కూడా నేను చెప్తున్నాను, మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఉబ్బిస్తే మనం ఉబ్బిపోకూడదు, ఎగిరిపోకూడదు, గంతులు వేయకూడదు. మనం మన యొక్క లైఫ్ స్టైల్ ని సింపుల్ లివింగ్ అండ్
ఎదిగే కొద్దీ వదగాలంటారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్, ఇది మనం నేర్చుకోవాలి. ప్రవక్త గారు కూడా చాలా సింపుల్ లైఫ్ గడిపారు. వారు మనకి రోల్ మోడల్. మాటకి కానీ, మంచికి కానీ, తిండికి కానీ, పెళ్లిళ్ళకి కానీ, పేరెంటాలకు కానీ వారు మనకు రోల్ మోడల్. వారి యొక్క పద్ధతి ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మనకు మంచిది, మనతో ఉన్న వాళ్ళందరికీ మంచిది. అది తప్పకుండా మేడం, థ్యాంక్ యూ. ఈ సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడి స్టూడియోకి వచ్చారు. ఇలాగే ఇంకా అనేకమైనటువంటి సందర్భాల మీద, లోకల్ జరుగుతున్నటువంటి పాలిటిక్స్ మీద కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలని ఉంది. ఖచ్చితంగా మీరు ఇంకోసారి వస్తే తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు కొంత ఈ షఫీ గురించి, తర్వాత ఇస్లాం మతం గురించి ప్రవీణ్ మాట్లాడిన దాని గురించి నడుస్తా ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడినాం. తప్పకుండా మళ్ళొకసారి మీరు స్టూడియోకి రావాలి, క్లుప్తంగా అన్ని విషయాల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.